అది ఏ రోజు చెప్పిందో మీకు క్లియర్‌గా గుర్తుందా? ఎందుకంటే రోజుకో మాట చెప్తారు కాబట్టి. అంటే రోజుకొకటి. ఒకరోజు 3 రాజధానులు అంటారు. ఒకరోజు ఆయన ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు. ఇంకొక రోజేమో మావిగన్ అంటారు. ఇంకొక రోజేమో అసలు రాజ్యాంగంలో ఎక్కడైనా ఆ రాజధాని అనే పదం ఉందా అని అడుగుతారు. అంటే వాళ్ళకి ఒక నిలకడ లేదు. నిలకడ లేనప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మావిగన్ అన్నారు. ఇప్పుడు మావిగన్‌తోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి 11 కూడా ఉండవు. ఎందుకంటే ఈయన ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే గొడ్డలి పార్టీ అధినేత ఈయన. ఈ గొడ్డలి పార్టీ అధినేతకి వెనక్కి చాలామంది సీనియర్లు ఉన్నారు. చెప్పుకుంటే చాలా అనుభవం ఉన్న సీనియర్లు ఉన్నారు. వాళ్ళైనా ఈయనకి చెప్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్ర చూసుకోండి. మొన్నసారి ఏంటి వైజాగ్ రాజధాని చేస్తున్నామని ఎన్నో కబుర్లాడారు. అయినా వైజాగ్ చుట్టుపక్కల ఎవరైనా ఓటేయలేదు. ఎందుకు? నమ్మలేదు ఆయన్ని. ఖచ్చితంగా నమ్మలేదు, వదిలేశారు. కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మీకు తెలుసు, చాలా పెద్ద నాయకులు ఉన్నారు. ఓ పక్క బొత్స గారు కానీ, ఓ పక్క ధర్మాన గారు కానీ, ఇంకో పక్క అందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన చెప్తున్నారో లేదో నాకు అర్థం అవడం లేదు. ఈరోజు నిన్నటిదాకా అలా అని ఇప్పుడు మా వేగంతో మేము వెళ్తాం అంటున్నారు. అంటే ఈయన పేరులో ఒక గన్ను ఉండాలి, ఈయన రాజధానిలో ఒక గన్ను ఉండాలి. గన్నలు గొడ్డళ్ళు తప్ప మనుషులు అభిమానాలు ఈయనకి అవసరం లేదు. మనకు ఎలాగో తెలిసిన విషయమే.